వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఉన్నారు. మాట్లాడదాం. ఎమ్మెల్సీ కవిత ఆరోపణ చేస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి ఫ్లైట్ మోడ్లో ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు, 49 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. దీనికి సంబంధించి అక్కడికి వెళ్తున్నారు, బీసీ రిజర్వేషన్ గురించి అడగట్లేదు, ₹1 నిధులు తెలంగాణకు అభివృద్ధి కోసం తేవట్లేదు. ఎందుకు వెళ్తున్నట్టు అనేటువంటిది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఫ్లైట్ మోడ్ ముఖ్యమంత్రి. బహుశా కల్వకుంట్ల కవిత గారు కన్ఫ్యూజన్ మోడ్లో వాళ్ళ నాయనని అనాల్సింది, దుబాయ్ శేఖర్ గారిని అనాల్సింది, సీఎం గారిని అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఈరోజు కల్వకుంట్ల కుటుంబం పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఆమె కల్వకుంట్ల కవిత కాదు, కన్ఫ్యూజన్ కవిత అనే విధంగా. ఈరోజు వాళ్ళ నాయన ఫ్లైట్ మోడ్లో ఉన్నాడు, వాళ్ళ అన్నేమో సైలెంట్ మోడ్లో ఉన్నాడు, వాళ్ళ బావేమో పాజ్ మోడ్లో ఉన్నాడు, వాళ్ళ ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీ డిస్మాంటల్ మోడ్లో ఉంది. ఇది మోడ్ల గురించి మాట్లాడితే అలా పార్టీ పరిస్థితి. మా ముఖ్యమంత్రి గారు ఈరోజు పబ్లిక్ మోడ్లో పవర్ మోడ్లో ఉండి ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ని అమలు చేయాలని చెప్పి దాన్ని క్యాబినెట్లో పెట్టి బిల్ని దాన్ని ఆమోదించి దాని తర్వాత గవర్నర్ గారికి పంపించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి పార్లమెంట్ సమావేశాల ముందు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలనే ఒక ఉద్దేశంతో ఢిల్లీకి ఏదైతే బీసీ నాయకులను అందరినీ తీసుకొని వెళ్ళి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తుంటే మొదట స్వాగతించిన అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోతున్నారంటే ముఖ్యమంత్రి గారిని ఫ్లైట్ మోడ్లో ఉన్నారని చెప్పి ద్వంద్వ వైఖరి కల్వకుంట్ల కవిత గారు ప్రదర్శిస్తున్నట్టు చూపిస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. నిజంగా కవిత గారికి చిత్తశుద్ధి ఉంటే ఫ్లైట్ మోడ్లో ఉన్న దుబాయ్ శేఖర్ అలియాస్ కె చంద్రశేఖర్ రావుని పబ్లిక్ మోడ్లోకి తీసుకొని వచ్చి దీనిపైన స్పష్టత ఇప్పించాల్సిన బాధ్యత తన పైన ఉంది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న ఒక స్టేట్మెంట్ చేశారు. మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నారు, దానికి సంబంధించి ట్రాన్స్లేషన్ అంతా కూడా ఢిల్లీకి పంపుతా ఉన్నారు, రాహుల్ గాంధీకి పంపుతా ఉన్నారు, వింటున్నారు. ఒక మంత్రిని మాట్లాడారు. మొన్న జర్నలిస్ట్ని కూడా ఢిల్లీలో నువ్వు హరీష్ రావుతో మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు, ఎన్ని గంటలు మాట్లాడు నాకు తెలుసు ఏదైనా విషయం మాట్లాడినప్పుడు గతంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడినప్పుడు మరి ఆ జర్నలిస్ట్ని తీసుకొని వచ్చి ఆ జర్నలిస్ట్ని ప్రెస్ మీట్లో కూర్చోబెట్టి మీడియా ముఖంగా ఎవరు మాట్లాడినారో ఏందో ప్రూవ్ చేయాలి. ఏదో బురద జల్లాలనే ప్రయత్నము గతంలో ఇదే చంద్రశేఖర్ రావు పైన ఆరోపించింది ఆయననే, అడ్డగోలుకి ఇష్టం ఉన్నట్టు ఈ దుబాయ్ శేఖర్ పైన మాట్లాడింది ఆయననే. ఇవాళ అవన్నీ మర్చిపోయి ఈరోజు ఆ దొర దగ్గర ఏదైతే పోయి ఆ దొర దగ్గర మార్కులు కొట్టేనికి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది ఆధారాలు లేకుండా మాట్లాడడం అనేది వారు గతంలో పనిచేసిన స్థానాలు, వారు కూర్చున్న స్థానము, వారు ఏ హోదాకి వెళ్ళి వచ్చిరో, వారు గతంలో ఏ స్థాయికి వెళ్ళి వచ్చిండ్రో అటువంటి ఆఫీసర్స్ ఎవరైనా నాయకులు చెప్తే ఇటువంటి పనులు చేస్తారా, ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆ పనులు చేసే పరిస్థితి ఉందా ఆలోచించి మాట్లాడాలి. అవగాహన లేకుండా మాట్లాడితే నాకంటే వారికి తగిన సమాధానం ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టి మా సోదరులు సహచర శాసన మండలి సభ్యులు దయాకర్ గారు చెప్పడం జరిగింది. ఇంకొకటి కేటీఆర్ కూడా ఇదే స్టేట్మెంట్ చేశారు ఖమ్మంలో. నీ మనవడి మీద ఒట్టేసి చెప్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదు నీ సహచార మంత్రులై అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దానిపైన ఏమన్నా 100% మేము ఎవరిపైన నొట్టేసి మేము ఎవరమని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ముందు తండ్రి కొడుకు కల్వకుంట్ల తారక రామారావు, దుబాయ్ శేఖర్ అలియాస్ కె చంద్రశేఖర్ రావు గారు ఇద్దరు వచ్చి బయటికి లై డిటెక్టర్ టెస్ట్లో 10 ఏళ్లలో మేము ఏ హీరోయిన్ది, ఏ జర్నలిస్ట్ది, ఏ జ్యుడిషియల్ పర్సన్ది, ఏ పొలిటీషియన్ది ఫోన్ ట్యాబ్లలో మేము పాల్గొనలేదు, ఏ రికార్డింగ్ మేము వినలేదని ముందు లై డిటెక్టర్ టెస్ట్లో వాళ్ళు ప్రూవ్ చేసుకోమని చెప్పండి. దానితో పాటు నిజంగా ఈరోజు బయట దేశానికి నేను బాడీ డీటాక్స్ చేసుకోనికి ఎటువంటి మెడికల్ సంబంధించి ఏం ట్రీట్మెంట్ తీసుకోనికి నేను బయట దేశానికి పోలే, డ్రగ్స్ సంబంధించి ఏ టెస్ట్ అక్కడ నేను చేసుకోలేదని చెప్పి ముందు కేటీఆర్ని రెండింటిపైన లై డిటెక్టర్ టెస్ట్ ఇచ్చి తర్వాత వేరే విషయాలపైన మాట్లాడితే మేము ఏ టెస్ట్లకన్నా సిద్ధము, ఎవరితోటన్నా మా నాయకులతో మాట్లాడి ఏ టెస్ట్ ఇప్పానికన్నా మేము సిద్ధంగా ఉన్నాం. వల్మూరు వెంకట్ గారు మొన్న మల్కాజ్గిరిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన ఏం మాట్లాడతారు? మైనంపల్లి రోహిత్ వెహికల్ పైన కూర్చోవడము, అక్కడ సంబంధించినటువంటిది ఆ ఇన్సిడెంట్ పైన ఏం మాట్లాడు? ఉన్న ఇష్యూస్ ఏందో దానిపైన ఏముందో దానిపైన స్పష్టత, జరిగిన విషయాలు ఏమున్నాయో ఉద్దేశపూర్వకంగా జరిగింది ఓ రకంగా ఉంటే దాన్ని తప్పుడుగా చిత్రీకరించి మా నాయకులని తప్పుడుగా చూపించే ప్రయత్నం చేస్తారు. సరే వాస్తవానికి రమ్మని చెప్పి సవాల్ చేసినప్పుడు సరే వాస్తవానికి ఆడున్న కాన్స్టిట్యున్సీ సంబంధించి ప్రజల ఆహ్వానం మేరకు ప్రజలు పిలిచిన దాని మేరకు మా నాయకులు అక్కడ వెళ్ళడం జరిగింది. దాన్ని కొంచెం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏంటంటే ఉద్దేశపూర్వకంగా వాళ్ళ పార్టీలో ఉండి ఇప్పుడు మా పార్టీలో వచ్చి వాళ్ళని తిట్టేసరికి జీర్ణించుకోలేక తట్టుకోలేక హనుమంతరావు గారి పైన కోపంతో ఉద్దేశపూర్వకంగా ఆ రకంగా ప్రవర్తిస్తున్నట్టు కనబడుతుంది. ఇది కవిత చేసినటువంటి స్టేట్మెంట్ పైన బల్మూరు వెంకట్ మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఫ్లైట్ మోడ్ సంబంధించిన అంశం పైన వాళ్ళ కుటుంబ సభ్యుల అంశాలను ప్రస్తావించబోయి నన్ను అంటున్నారు అంటూ మా పార్టీ నాయకులు అంటున్నాడు స్టేట్మెంట్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ లో జస్ట్
seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.